ఎలా సన్నగా వచ్చాయో, చాలా సన్నగా చూడండి. ఇలా చూడండి, ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా వచ్చినాయి, ఇంత సన్నగా కూడా వచ్చినాయి చూడండి. చుట్టుపక్కల అంతటా లావుగా రాలేదు, ఈ చుట్టూ అంతా మంచిగా నీట్గా రావాలండి, బాగుంటుంది. కందిపప్పు 1/2 కేజీ తీసుకుంటున్నానండి. ఇది పావు సేరు ఉంటుందండి, దీంతో నేను 2 గ్లాసులు తీసుకున్నా. మా దిక్కంతా కందిపప్పుతోనే చేస్తారండి, శనగపప్పుతో చేయరు. కందిపప్పుతో చేస్తే ఎక్కువ తినచ్చు, మంచిగా ఉంటాయి. ఇది మా ఊరి కందిపప్పు అండి, అందుకనే కొంచెం పొట్టు ఉంది. దీన్ని చెరుక్కొని దాని ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా మంచిగా చేసుకోవాలండి. షాప్లో అయితే ఏం అవసరం లేదు, మరి ఇంట్లోనే మేమే చేసుకున్నాం కాబట్టి కొంచెం పొట్టు ఉంటుంది, చెరుక్కుంటున్నానండి. ఇలా పుట్టించుకొని ఎక్కువ నీళ్ళు పోసుకోవాలండి. దీంతో మేము చారు కూడా చేసుకుంటాము, పట్టి చారు అంటారు. దాని ప్రాసెస్ కూడా చూపిస్తా. చాలా పోసుకోవాలి నిండా. అన్నంకి ఎసరు ఎట్లా పెడతారో అట్లా పెట్టేస్తున్నా నేను. ఇందులో కొంచెం పొంగకుండా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి, పప్పు పొంగకుండా. ఇలా ఉడకబెడితేనే బాగుంటుందండి, సపరేట్గా కుక్కర్లో వేయొద్దండి భక్ష్యాలకి ఎప్పుడే కానీ. ఇందులోనే 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి, బాగుంటుంది. అందరు పిండిలో కూడా వేసుకుంటారు, నేను పిండిలో వేసుకోనండి, వాటర్లోనే వేసుకుంటాను. వాటర్లో వేసుకుంటేనే బాగుంటుంది. అన్నంకి ఎసరు ఎట్లా వస్తుందో అంతవరకు దీన్ని చూద్దాం. గోధుమ పిండి 1 గ్లాస్ తీసుకున్నానండి, పప్పు పిండి 1, మైదా పిండి 1 గ్లాస్ పోసుకుంటున్నానండి. అచ్చం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, నాకు గోధుమ పిండితో కూడా చేయడానికి వచ్చు కాబట్టి 2 మిక్సీ చేసుకొని వేసుకుంటాను నేను ఎప్పుడే కానీ. మైదా పిండితో చెయ్యనండి ఇప్పుడు. 2 మిక్సీ చేసుకున్నాక కొంచెం మెత్తగా, చపాతీ పిండి కాకుండా కొంచెం మెత్తగా దడుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా దడుపుకున్నాక మూత పెట్టేసుకుందామండి 1 అరగంట. ఎసరు వచ్చిందండి చూడండి. ఇలా ఉడికేటప్పుడు పప్పు వేసేయాలి, సేమ్ రైస్ లాగానేనండి. ఇలా పప్పు వేసినాక భక్షాలకు శనగపప్పు ఎలా ఉడకబెడతారో కందిపప్పు కూడా సేమ్ ప్రాసెస్ అండి. అది కుక్కర్లో వేస్తారు, కుక్కర్లో వేస్తే ఇది మెత్తగా ఉడికిపోతుందండి, అందుకని దీన్ని కుక్కర్లో వేయకూడదు. ఇలా సపరేట్ గిన్నెలో వేసి ఉడకబెట్టాలి, బాగా ఉడుకుతుంది. మా ఊరి దిక్కు అయితే పోలేలు అంటారు, ఇక్కడ హైదరాబాద్లో అంతా భక్షాలే అంటారు. అందరూ శనగపప్పుతో చేస్తారు, నేను కందిపప్పుతో చేస్తున్నాను అంతే. మా దిక్కు అంతా కందిపప్పే చేస్తారండి. ఇది 70% ఉడికేదాకా పెట్టుకుందామండి, పొంగుతుంది. పొంగేటప్పుడు మూత తీసుకుందాము. 70% పెట్టాలి. సేమ్ రైస్ మళ్ళీ నీళ్ళన్నీ వంపేసి అన్నం దమ్ముకి ఎట్లా పెడతామో అట్లా దమ్ముకు పెడతాను నేను. చూడండి, ఇలా ఉడుకుతుంది. ఉడికేటప్పుడు ఇట్లా పైన వస్తే మాత్రం తీసేసుకోండి, పొంగిపోతుంది, వేస్ట్ అవుతుంది కాబట్టి పొయ్యి అంతా పారవుతుంది. ఇది సేమ్ అన్నం ఉడికినంతే ప్రాసెస్ అండి, అన్నం ఎలా ఉడికిస్తామో అలా అంతే. నేను బెల్లం తురిమింది చూపించలేదండి, ఇట్లా తురుముకున్నా
మిక్సీలో వేస్తే మిక్సీ పాడవుతుంది కాబట్టి దీన్ని కరిగించుకుంటాను నేను పొయ్యి మీద పెట్టుకొని. నేను 1/2 కేజీ పప్పుకు 1/2 కేజీ బెల్లం వేస్తానండి. దీన్ని కొన్ని వాటర్ పోసుకొని, కొన్ని ఎక్కువ వద్దండి, ఓన్లీ బెల్లం మాడకుండా కరగడానికి మాత్రము. ఇలా సిమ్లోనే పెట్టుకుందామండి. కరిగేదాకా, ఉడికే అంత అవసరం లేదు, ఇది కరిగేదాకా. ఇలానే వేస్తే మిక్సీ పాడవుతుందని నేను కరిగించుకుంటున్నానండి, అంతే. చూడండి బాగా ఒక 70% ఉడికిపోయిందండి. దీన్ని ఇక వంపేసుకుందాం. సేమ్ అన్నం ఎట్లా ఉడికిస్తామో అట్లా. చూడండి ఎక్కువ మెత్తగా చేయొద్దండి, మళ్ళీ భక్ష్యాలు రావు. 70% ఉడకబెట్టాలంతే. దీన్ని నేను మంచిగా అండి, అప్పుడు అన్నం ఎట్లా వంపుకుంటారో అట్లా వంపుకోవాలి. ఇది కందిపప్పు కాబట్టి మేము చారు చేసుకుంటామండి, పప్పు చారు చేసినట్టే చేస్తాము. అందుకనే నేను సపరేట్గా ఉంచుకున్నా, చాలా బాగుంటుంది. చూడండి ఇలా మొత్తం వంపేసినాక ఉమ్మగిల్లడానికి పెట్టాలండి, అంతే. చూడండి బాగా ఉడికిపోయింది. ఇలా అంటే ఇలా అయిపోవాలి. సేమ్ శనగపప్పు లాగానేనండి. చూడండి దీన్ని ఉమ్మగిల్లడానికి పెడుతున్నా నేను. ఇక ఒక 5 నిమిషాలు ఉమ్మగిల్లడానికి పెడతాను. చూడండి ఇలా కరిగించుకుంటున్నంటే అయిపోతుంది. పాకమ్మ కూడా అవసరం లేదు, బెల్లం ఓన్లీ కరగాలి అంతే. చూడండి ఇది చల్లగా అయితే ఇంకా గట్టిగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి, కరిగిపోయింది, అంతటా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను, చల్లగా అయ్యే వరకు ఆగుదాం. చూడండి ఇలా ఉడికించుకోవాలండి, సేమ్ అన్నం ప్రాసెస్ ఏనండి. చూడండి మెత్తగా అయిపోయింది. చూడండి పప్పు చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మంచిగా. కొంచెం కొంచెం వేసుకుందామండి, కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇలా మెత్తగా. పాకం నేను ఇంతకుముందు కరిగించుకున్నా కదండి బెల్లము, అది కలిపేసుకోవాలి, సరిపోతుంది. చూడండి చాలా బాగుంటుందండి భక్ష్యాలు. శనగపప్పులో బెల్లం వేసి పడతారు కదండి, సేమ్ ప్రాసెస్ చేయొచ్చు. నాకు ఇలా ఈజీ అయిపోతుంది, తొందరగా అయిపోతుందని ఇలా అన్నీ సపరేట్గా పట్టేసుకుంటున్నాను. దీంట్లోనే ఇలాచీ వేసుకుంటున్నానండి, యాలక్కలు అంటారు, ఒక 4 వేసుకుంటున్నా. సోంపు ఒక 2 చెంచాలు వేసుకుంటున్నానండి, చాయ్ చెంచాతో 2 వేసుకోవాలి. ఇది భక్ష్యాలు తింటే అరగడం మంచిగా అరుగుతుందండి. ఇందులో కొంచెం ఉంది కాబట్టి, మిక్సీ కాదు కాబట్టి 1 చెంచా చక్కెర వేసుకుంటున్నానండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇలా పొడి పట్టేసుకుందామండి. ఇది కలిపేసుకుందాం ఇందులోనే. ఇందులో కరిగించుకున్న పాకం చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. చూడండి ఇప్పుడు దీనికి ఎంత తగ్గినట్లా వేసుకోవాలండి, మనము చేతితో కలుపుకోవాలి. చల్లగా అన్నీ చల్లగానే, చూడండి వేడిగా పెడితే చెయ్యి నొప్పి చేస్తుంది, కాలిపోతుంది. ఇలా కలిపేస్తే అన్నీ కలిసిపోతాయండి. చూడండి ఇలా అంత చేయితో మిక్స్ అయిపోయిందంటే కలాస్. ఇంకా ఇలా ముద్ద కట్టేసుకొని భక్ష్యాలు చేసేసుకోవడమేనండి. ఇప్పుడు చూడండి పప్పులో నీళ్ళు వంపినాం కదా, ఇలా చారు పెట్టుకున్నా నేను. సేమ్ పప్పు చారు టైప్లోనే పెట్టుకున్నానండి. ఆ చారుతోని ఇంత బాగా అయితే చారు, ఇది 2 రోజులైనా పాడు కాకుండా బాగుంటుందండి. సేమ్ పప్పు చారు పెట్టుకున్నాను నేను ఆ నీళ్ళతోని. చూడండి పిండి ఇట్లా మెత్తగా దడుపుకుంది. నేను ఇక బాగా బండ మీద వేసి బాగా ప్రెస్ చేయాలండి, మెత్తగా బాగా రావాలి.
నేనైతే చాలాసేపు చేస్తా. ఒక 10 నిమిషాలన్నా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తేనే బాగుంటుంది. బాగా ఒక 10 నిమిషాలు బాగా ప్రెస్ అయినాక పిండి మనకు తెలుస్తుంది మనకు వస్తుందా రాదా అని. అప్పుడు ఇక ఒక బౌల్లో తీసుకుందాం. దీనికి కూడా కొద్దిగా ఆయిల్ రాసుకుందామండి. గిన్నె అతుక్కోదు. చూడండి ఇలా పూర్ణం చూడండి ఇలా అన్నీ పక్కకు పెట్టుకున్న పూర్ణము పిండి. నా తాన కేక్ పేపర్ లేదండి, కవర్ తీసుకున్నా. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నా. చాలా బాగా వస్తుంది. దీంట్లో కూడా ఆయిల్ వేసుకుంటేనే తొందరగా వస్తుందండి. నెయ్యి కన్నా పేపర్ మీద మాత్రం ఆయిల్ వేసుకుంటున్నా. భక్షాల మీద మాత్రం నెయ్యి వేసుకుంటానండి. మీ ఇష్టం, ఆయిల్తో చేసుకుంటే ఆయిల్తో. పెంక పెట్టేసి కొంచెం ఆయిల్ రాసుకుంటున్నానండి నేను. కొద్దిగా ఆయిల్ తీసుకొని కొంచెం చెయ్యికి రాసుకొని కొంచెం చిన్న ముద్ద తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజు కన్నా చిన్నదేనండి. ఎందుకంటే ఇలా చూడండి పిండి ఎంత మెత్తగా ఉందో. ఎంత మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇలా రాసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కింద కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద ముద్ద తీసుకోవాలండి. బాగానే ఒక చిన్న ఉల్లిపాయ సైజు లాగా మీకు అందాజ తెలిసిపోతుండొచ్చు. చూడండి ఇలా 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 ప్రెస్ చేద్దామండి. చూడండి ఇలా మంచిగా కవరింగ్ చేసుకోండి. కందిపప్పుతోని టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అంటాను మీరు అనుకోవచ్చండి. కందిపప్పుతోని కూడా బాగా టేస్ట్ మంచిగా వస్తుందండి. ఇలా పల్సగా బాగా ఒత్తుకోవాలండి. తన బటర్ పేపర్ లేదు కాబట్టి కవర్ వేసుకుంటున్నానండి. బటర్ పేపర్ ఉంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ఇంకా కాలింది. ఇక దీన్ని నేను తీస్తున్నానండి. ఇలా తీసి వేసుకుంటాను. నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. చూడండి పిండి అనేది తక్కువ పెట్టాలి, పూర్ణం ఎక్కువ పెట్టాలి. మనకు అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది పూర్ణం తక్కువ పెడతారు, ముద్ద తక్కువ పెడతారు, పిండి ముద్ద ఎక్కువ పెడతారండి. అలా చెయ్యొద్దు, టేస్ట్ అంతగా అనిపించదు. ఎక్కువ పూర్ణం ఉండాలి. మేము దీన్ని పూర్ణం అంటామండి. దీన్ని మేము పూర్ణమే అంటాము. పొయ్యి మాత్రం హైలో ఉండొద్దండి, సిమ్లోనే ఉండాలి.
కొద్దిగా చూసుకుంటూనే ఉండాలండి, జాగ్రత్తగా. ఇలా హల్కగా నెయ్యి రాసుకోండి. నెయ్యి అయితే నెయ్యి, నూనె అయితే నూనె, మీకు ఏది ఇష్టం ఉంటే అది రాసుకోవచ్చండి. చూడండి, కొంచెం లావుగా కావాలనుకుంటే ఈ సైజులో చేసుకోండి, బాగుంటుంది. మీకు చిన్న సైజు వస్తే చిన్న సైజు కూడా చేసుకోవచ్చు, కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. మాకైతే పెద్ద సైజు కావాలండి, సన్నగా కావాలి, అందుకని నేను సన్నగా చేశాను. చూడండి ఇది ఎంత సన్నగా ఉందో, ఇది చాలా సన్నగా వచ్చింది. ఇది కొంచెం మందంగా, ఇంకొంచెం ఇది మెత్తగా ఉన్నది. అన్నీ మెత్తగానే ఉంటాయండి. చూడండి